వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజు ఉదయం చాలా మటుకు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు సైలెంట్గా ఉన్నారు అనుకున్నాం కానీ వాళ్ళు ఒక స్లీపర్ సెల్ లాగా ఒక మంచి ఆపరేషన్లో ఈరోజు సక్సెస్ అయ్యారనే విషయాన్ని మాత్రం బయటపడింది. అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసుల దగ్గర ఉన్న నెట్వర్క్ ఎలా ఉంది అనే విషయాన్ని ఈరోజు జరిగిన రంపచోడవరం ఘటన ప్రూవ్ చేస్తుంది. ఎక్కడో అబూజ్మడ్లో ఉన్న హిడ్మా ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాంతం పర్టికులర్గా మనం అనుకుంటున్న మారేడుమిల్లి ప్రాంతం రావడం ఏంటి, అక్కడ ఎన్కౌంటర్ జరగడం ఏంటి, దీని వెనక చాలా మందికి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా పౌర హక్కు సంఘాలు మాత్రం ఇది బూటకు ఎన్కౌంటర్ అంటున్నారు. ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ కొట్టారన్న వార్త వస్తుంటే, ఎక్కడో తీసుకొచ్చిన హిడ్మాలో మాత్రం హిడ్మాకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి కేసులు లేవు. ఆయన కేవలం ఛత్తీస్గఢ్, అబూజ్మడ్, మహారాష్ట్ర, గచ్చిరోలి ఈ ప్రాంతంలోనే ఆయన యాక్టివిటీస్ ఉన్నదని ఇక్కడ వరకు లేవు. అయితే మరి హిడ్మా ఆ ప్రాంతంలో ఈ ప్రాంతంకి ఎందుకు వచ్చాడు? ఇక్కడ ఏమైనా షెల్టర్ తీసుకొని ఇక్కడ ఏమైనా యాక్టివిటీ చేయడానికి వచ్చాడా, లేదు ఇక్కడ ఎవరైనా ఆఫీసర్లకు సరెండర్ అవ్వాలని వచ్చాడా, షెల్టర్ ముసుగులో మరో విధ్వంసం చేయడానికి, పార్టీని బలోపేతం చేయడానికి ఇక్కడ వచ్చాడా, అనేక అనుమానాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇటీవల గాజల రవి కూడా అదే ప్రాంతంలో ఎన్కౌంటర్ కావడంతో అది ఆ ప్రాంతం కూడా ఇటు ఛత్తీస్గఢ్కి అటు మహారాష్ట్ర గచ్చిరోలికి దగ్గర బార్డర్ ఉంది కాబట్టి ఆ ప్రాంతం నుంచి వచ్చి బలోపేతం చేయడానికి వచ్చారా, ఇన్ని ప్రశ్నల అనుమానాల నేపథ్యంలో ఏం జరిగి ఉండొచ్చు అనే విషయాన్ని మనతో మాట్లాడడానికి ప్రముఖ విశ్లేషకులు సురేష్ కొచ్చెడ్డి గారు ఉన్నారు. ఆయనకి చాలా క్లారిటీగా తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే. ఈరోజు ఉదయం మంగళవారం ఉదయం 6 గంటలకి రంపచోడవరంలో ఒక టైగర్ పార్క్లో తుపాకుల చప్పుడు, అందులో 6 మావోయిస్టులు చనిపోయినట్లుగా వార్త. 6 ఫస్ట్ ఎవరు 6 అని గుర్తించేలోగా ఇది హిడ్మా అని పోలీసులు ప్రెస్ నోట్ రావడం, దాని తగ్గట్టు ఆంధ్రప్రదేశ్లో మేము ఖచ్చితంగా వాళ్ళ మీద వాచ్ ఉంది కాబట్టి మేము ఎన్కౌంటర్ జరిగింది, మా మధ్య ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిందంటూ డీజీపీ గారి పేరు మీద ఒక లెటర్ కూడా వచ్చింది. వెంటనే హిడ్మా ఫోటో కూడా వచ్చింది. మిగతా 5 ఎవరు అని చర్చించలోగా కాసేపట్లో హిడ్మా భార్య అని, హిడ్మా సెక్యూరిటీ వాళ్ళని వచ్చాయి. ఈ పార్ట్ 6 నుంచి 8 గంటల 9 గంటల వరకు జరుగుతున్న నేపథ్యంలోనే విజయవాడలో మరో వార్త కలకలం రేపింది. విజయవాడ కానూరు సమీపంలో ఒక ఇంట్లో మావోయిస్టులు తలదాచుకున్నారని, విజయవాడతో పాటు ఏలూరు, కాకినాడ వాళ్ళు తలదాచుకున్నారని ఆ ప్రాంతంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మేము రైడ్లు చేసాం. విజయవాడలో 25 మంది, ఏలూరు దగ్గర ఒక 10 మంది, కాకినాడలో మరికొంతమంది దొరికారంటూ మరొక వార్త వచ్చింది. దానికి దీనికి లింక్ ఉందా, లేదు ఈ విధంగానే స్క్రీన్ ప్లే లేరా అన్నది ఒక వార్త పక్కన పెడితే, హిడ్మా అనే వ్యక్తి సెంట్రల్ కమిటీ మెంబరు. ఆయన చుట్టూ దాదాపు 3 లేయర్స్ 3 లేయర్స్ సెక్యూరిటీ ఉంటుంది. AK-47లతో ఉంటారు వాళ్ళు. అటువంటి వ్యక్తి 6తోనే ఎలా వచ్చాడు బయటికి? ఇక్కడ దొరికిన వాళ్ళందరూ కూడా హిడ్మా గ్యాంగ్, హిడ్మా సెక్యూరిటీ గార్డ్ అంటే పోలీసులు చెప్తున్నారు. అంటే మెయిన్ వ్యక్తిని సెంట్రల్ కమిటీ మెంబర్ని పక్కన పెట్టి ముందు వీళ్ళు ఎందుకు వస్తారు? ఇన్ని చాలా అనుమానాలు కనిపిస్తున్నాయి. మీకున్న సమాచారం ప్రకారం ఏం జరుగుతుండొచ్చు? ఈ న్యూస్ మురళి గారు మీరు ఒకటి చూసుంటారు. నేషనల్ లెవెల్లో వైరల్ అయింది ఫస్ట్. లోకల్ లెవెల్లో వైరల్ అయ్యాను. మహేష్ కుమార్ లాడా గారు ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసే ముందే నేషనల్ లెవెల్లో చాలా మటుకు ఇది సెన్సేషన్ క్రియేట్ చేసింది. అన్ని మీరు ఏ ఛానల్ అయినా చూడండి, అందరు కవర్ చేశారు. హిడ్మా అంటే టాప్ మోస్ట్ లీడర్ కదా, అందుకోటి సీనియారిటీ చూస్తే జూనియర్ లీడర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హైరార్కీ కాదు, ఏజ్ వైస్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మనం కూడా మాట్లాడాం దీనికన్నా ముందు. ఆఫ్టర్ ఆల్ దీస్ పీపుల్ సరెండర్ అయిన తర్వాత చాలా మంది ఎన్కౌంటర్ చేసిన తర్వాత సీసీలు ఎంతమంది మిగిలి ఉన్నారో 12 ఉంటారో, ముందు 42 ఉంది అంటున్నారు, దాన్ని 12 అయింది అంటున్నారు. 12 కూడా ఉందో లేదో తెలియదు. ఇజ్రాయెల్ లాగా ఇదనమాట. ఇజ్రాయెల్ చూస్తూనే ఉంటారు, హెజ్బుల్లా లీడర్ ఎవరైనా అనౌన్స్ చేయగానే వాడిని వెళ్ళి కొట్టేస్తారు. అదే హమాస్ వైపు కూడా అంతే, హమాస్ లీడర్ నెక్స్ట్ కమాండ్ ఇయడానికి కానీ వాడిని కొట్టేస్తారు మళ్ళీ. ఇది కూడా ఇట్లనే జరుగుతుందని డౌట్ ఉంది. మీరు అడిగిన ఒక ప్రశ్నకి చాలా మటుకు ఒక లాజికల్ రీజనింగ్ ఉంది దానికి. నెక్స్ట్ థ్రెట్ ఎస్పెషలీ సీసీ మెంబర్స్ని మీకు చెప్పినట్లు ఒక 3 లేయర్ సెక్యూరిటీ ఉంటుంది. అవుటర్ లేయర్ అయితే వాళ్ళు బేసిక్ గన్స్ ఉంటుంది, ఇన్నర్ లేయర్లో వాళ్ళు కొంచెం సాఫిస్టికేటెడ్ గన్స్ మీకు చెప్పిన AK-47 ఉండొచ్చు, 50 కూడా 30 కిలోమీటర్స్ ఉంటాయండి. ఒక్కొక్క లేయర్కి 10 కిలోమీటర్స్ గ్యాప్ ఉంటుంది. అట్లా దొరికారు. ఇప్పుడు పోలీస్ స్టేట్మెంట్ ప్రకారం వీళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి ప్రెజర్ పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు పారిపోయారు. నా పారిపోతున్నప్పుడు ఆయన ఎందుకు పారిపోతాడు ఆంధ్రప్రదేశ్ వైపు? ఛత్తీస్గఢ్ ఇంకా లోపలికి వెళ్ళిపోతారు కదా, ఇంకా ఆంధ్రప్రదేశ్ వైపు రారు అని తెలిసి ఇక్కడ ఏముంటుంది, ఏం జరుగుతుందని వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు. ఇంకోటి అది కాదు, వాళ్ళు తెలంగాణ వైపు వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. తెలంగాణ చాలా దూరం అక్కడి నుంచి. తెలంగాణ వైపు రావడం అంటే అట్లీస్ట్ మీరు 300 కిలోమీటర్ 200-300 కిలోమీటర్ ట్రావెల్ చేయాల్సింది. అడవి తెలంగాణకి దీనికి ఒక 50 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. ఇప్పుడు ఆయన ఉన్న అబూజ్మండ్ నేషనల్ పార్క్ దగ్గర నుండి
ఇప్పుడు మన మారేడుమిల్లి రావడానికి 320 కిలోమీటర్లు కనిపిస్తుంది. కనిపిస్తుంది. అది తెలంగాణకి రావాలంటే కర్రిగుట్టలు, భద్రాచలం, వెంకటాపురం, చెర్ల ఇటువైపు రావాలంటే మరొక 50 కిలోమీటర్లు ఎక్కువ అవుతుంది. ఎక్కువ అంటే అక్కడ నుండి ఇటు రావడానికి కర్రిగుట్టల వైపు అంటే తెలంగాణ పోలీసులు ఫేస్ చేస్తున్నారు కాబట్టి, ఎదురొస్తున్నారు కాబట్టి ఇక్కడ గతంలో ఈ ప్రాంతం అంతా కూడా బాగా పట్టున్న ఏరియా, ప్లస్ కొంత లోకల్గా వాళ్ళకి సింపజర్ ఎక్కువ ఉన్నారు. అక్కడ మెయిన్ ఇండి స్టేట్ కమిటీ మెంబరు అక్కడ సురేష్ అని ఒక ఆయన ఉంటారండి. అలియాస్ ఆయన పేరు వేరే ఉంది, చెప్తా మీకు. ఆయన యాక్టివిటీ ఎక్కువ ఉంది. ఒక 20 అంటే కలిమెల, బలిమెల ఆ ప్రాంతం అంతా కూడా ఆయన ఎక్కువగా చూపిస్తున్నాడు కాబట్టి ఆయన సపోర్ట్ ఇస్తాడనే ఉద్దేశం ద్వారా వచ్చానే ఉండవచ్చు. లేదు ఇక్కడ షెల్టర్ తీసుకొని ఆంధ్రప్రదేశ్లో ఎలాగ మూవ్మెంట్ పూర్తిగా డ్రాప్ అయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మూవ్మెంట్ మరొకసారి బలోపేతం చేయడానికి ఏమైనా యాక్టివేట్ చేయడానికి రా ఉండొచ్చు. ఈ రెండింటిలో ఏదైనా కావచ్చు. కానీ మీరు అన్నట్లుగా అక్కడ నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడ యాక్టివేట్ చేయడానిక, లేదు మరొక చేయడానిక, ఇన్ని కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి వెనక కారణం ఏమి ఉండొచ్చు? సీసీ మెంబర్లు ఎంత ప్రయాణం చేయరు. మీకున్న ఎక్స్పీరియన్స్ మీకు తెలుసు, మీకు దానికి చాలా క్లియర్. వాళ్ళు ఎంత రిస్క్ తీసుకోరు. యూజువలీ సీసీ మెంబర్స్ ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేయరు, రిస్క్ కూడా తీసుకోరు ఈ ప్రెషర్ ఉన్నప్పుడు. ఎస్పెషలీ ఈయన మీద నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ పీసీ, ఇప్పుడు అందరు సీనియర్ లీడర్స్ అందరు పోయారని చెప్పి ఇంకా నెక్స్ట్ హెడ్ ఎవరు ఉంటారో అని చెప్పి డౌట్ మనం కూడా మాట్లాడుకున్నాం. హిద్మానే ఉండొచ్చు. ఎందుకంటే ఒకటి తెలంగాణ తెలుగు స్పీకింగ్ ఆంధ్ర తెలంగాణ లీడర్స్ కాకుండా నెక్సలైట్ గ్రూప్లో ఒక బస్తర్ ఏరియా నుంచి ఒక చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన ఒక మనిషి ఈయన. సో హిద్మాని సెంట్రల్ లీడర్షిప్ తీసుకొచ్చే దాంట్లో ఇంటర్నల్ పాలిటిక్స్ కూడా ఏమైనా జరిగిందా అని నాకు ఒక అనుమానం ఉంది. వాజ్ దిస్ అ టిప్ ఆఫ్? ఎందుకంటే అక్కడ ఇంటర్నల్, ఇప్పుడు మన వేణుగోపాల్ సరెండర్ దగ్గర చూసాం మనం చాలా మటుకు వాళ్ళ నడిమిట్లోనే వాళ్ళ దాంట్లోనే పాలిటిక్స్ చాలా నడుస్తుంది. యు ఆర్ ప్రైవీ టు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మీరు ఆఫ్ ద రికార్డ్ చెప్పొచ్చు, ఆన్ ద రికార్డ్ మీరు చెప్పరు, కానీ వాళ్ళ నడిమిట్లో చాలా పాలిటిక్స్ నడుస్తాయి. క్లాస్ ఎనిమీ కానివ్వండి, అప్పుడున్న ఒరిజినల్ మొదలైన కొండపల్లి సీతారాం ఆ టైం నుంచి మొదలైన నక్సల్ మూవ్మెంట్ ఫిలాసఫీ కూడా పోయింది మొత్తం. మైన్ కాంట్రాక్టర్ దగ్గర 2%, 3% కమిషన్ తీసుకొని వాళ్ళ ప్రాజెక్ట్ నుంచి వచ్చే డబ్బులు తీసుకొని వాడుకుంటున్నారని చెప్పి వచ్చింది. ఇదే టైంలో నాకెక్కడ డౌట్ వస్తుందంటే ఇది ఆంధ్ర వైపు రావడం ఏంటనేది నాకు ఇప్పుడు కూడా నాకు అసలు ఐ కెనాట్ ఫ్యాథమ్ ద రీజన్. ఇది ఎన్కౌంటర్ అంటే మన అందరికి తెలిసిందే. దట్ సింపుల్ స్టోరీ. పోలీసు వాళ్ళు నక్సలైట్ చేతులు దొరికితే వాళ్ళు చంపేస్తారు, నక్సలైట్స్ పోలీసు వాళ్ళ చేతులు దొరికితే వీళ్ళు చంపేస్తారు. చాలా క్లియర్ అనమాట. అంటే ఈ నక్సలైట్స్ని తీసుకెళ్ళి హిద్మాని తీసుకెళ్ళి మీరు కోర్టులో ప్రెజెంట్ చేసి ఎవిడెన్స్ ఇవ్వడం అనేది ఇంపాసిబుల్ ఉంటుంది, జరగదు కూడా. 64 మంది సిఆర్పిఎఫ్ జవాన్స్ చంపిన మనిషి, అది కాకుండా కాంగ్రెస్ లీడర్స్, చాలా సీనియర్ కాంగ్రెస్ అందరిని చంపిన మనిషి. హిద్మా మీద కేసులు తీసుకుని చాలా ఉన్నాయండి సార్. ఆయన దాదాపు 150 మందిని చంపిన హిస్టరీ ఉంది. ఆయన మీద 6 రాష్ట్రాల పోలీసుల యొక్క వాచింగ్ ఉంది. 6 కోట్ల పైగా రివార్డు ఉంది. ఆలోచించండి, ఒక్క కేసులోనే 50 లక్షల రివార్డు ఉంది ఆయన పైన. అది ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈయన అడ్వాంటేజ్ రాదు. ఈయన చిన్నప్పటి నుంచి జాయిన్ అయినప్పుడు నేను చదివిన దాని ప్రకారం రీసెర్చ్ చేసినప్పుడు ఈయనకి ఈ వాజ్ అ వెరీ టఫ్ ఫైటర్ అంట. చాలా మటుకు ఫాస్ట్ ప్రమోషన్ వచ్చిందంట పైకి. ఇది కూడా బహుశా నక్సలైట్ మూవ్మెంట్లో కొంతమందికి నచ్చలేదో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే దట్ ఇస్ ద పాలిటిక్స్ ఆల్ అబౌట్. వాళ్ళ దాంట్లో 70, 60, 70 సంవత్సరాలు, 72 సంవత్సరాలు, 74 సంవత్సరాల లీడర్స్ కూడా చాలా మంది ఉన్నారు. మీకు తెలిసి 50 సంవత్సరాలకి దిస్ ఇస్ యంగ్ కంపేర్ టు వెరీ యంగ్. రాహుల్ గాంధీ ఏజ్ అని చెప్పొచ్చు, కానీ రాహుల్ గాంధీ కానీ తక్కువ ఏజ్. సో అట్లాంటి మనిషి ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ పోయినప్పుడు, ఇప్పుడు ఇవాళ పొద్దున్న నుంచి ఒక రూమర్ ఏం నడుస్తుందంటే 3 స్టేట్ చీఫ్స్కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే చాలా మటుకు అమిత్ షా గారు చెప్పింది హిద్మాని బిఫోర్ 30th of November ఫినిష్ చేసి అని చెప్పి అమిత్ షా గారు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారంట. ఆ పరిస్థితుల్లో ఇప్పుడున్న పోలీస్ మీద ఉన్న ప్రెషర్ ఇంకా పెరుగుతుందా? ఎందుకంటే ఇంకా మిగతా నక్సలైట్స్ కూడా ఫినిష్ చేయాలి బిఫోర్ March 30th, 2026 అని ఉంటుందని ఇది ఒక ప్రశ్న నాకు కూడా ఉంది. అది మీ వైపు నుంచి వింటే ఇంకా బాగుంటుంది. అది ఏది వాట్ ఈస్ రియలీ హ్యాపెనింగ్? ఎందుకంటే మనం స్టూడియో బయట నిలబడి మాట్లాడుతున్నట్టు నిన్న కూడా మాట్లాడాం హిద్మా గురించి. ఏమైతుందో హిద్మా ఏమైతుందో. హిద్మా గురించి మనం మాట్లాడుకుంటారంటే మీరు చెప్పినట్టుగా ఆదివాసి గోండి కమ్యూనిటీ వచ్చిన వ్యక్తి. ఆయనకి గోండి, బెంగాలీ, ఒడియా, తెలుగు, హిందీ అన్ని భాషలు పట్టుంది. ప్లస్ ఆ అబూజ్మాడ్ ఏరియాలో ఆయన కానీ ఒక పిలిపిస్తే దాదాపు 1000 మంది ట్రైబల్స్ వస్తారు. అంత సపోర్ట్ ఉంది. పార్టీ కనుమరుగు అయిపోయిన దశలో ఆయన మెయిన్ ఆక్సిజన్. ఇప్పుడు తిరుపతి అని సెక్రటరీ అయినా ఆయనకి దాదాపు 20 మంది వరకు సపోర్ట్ ఉన్నా ఈయనకి మాత్రం 100లో వస్తారు హిద్మా. ఆ వ్యక్తి టార్గెట్ కొడితే మన మెయిన్ టార్గెట్ అయితే పార్టీకి ఇంకా కొలాప్స్ అయిపోద్దని గవర్నమెంట్ భావిస్తుంది.
ఈ తరుణంలో ఆయన కొంతమంది ద్వారా సపోర్టర్స్ ద్వారా మహారాష్ట్ర కానీ ఛత్తీస్గఢ్ కానీ సరెండర్ అవ్వాలి ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం ఉంది. ఎందుకంటే గతంలో ఆశన్న సరెండర్ అవుతున్నప్పుడు ఇదే టాపిక్ వచ్చేది. మల్లోజు వేణుగోపాల్ మహారాష్ట్ర సరెండర్ అవుతున్నప్పుడు ఇదే టాపిక్ వచ్చేది. హిడ్మా ఇక్కడ పోలీసులు క్వశ్చన్ చేసేది ఫస్ట్ క్వశ్చన్ అది. హిడ్మా. కానీ హిడ్మా అనే వ్యక్తి ఇన్ని రాష్ట్రాలకు కావాల్సిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వచ్చారు అనేది ఇప్పుడు మన అందరికి మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే ఇప్పుడు మనకి ఇందాక ఒక ఆఫీసర్ ద్వారా లేదా కొంతమంది ద్వారా ఇన్ఫార్మేషన్ వచ్చే సమాచారం ఏంటంటే హిడ్మాకి ఒక బెస్ట్ కొరియర్ నమ్మకమైన కొరియర్ ఉన్నారు. అంటే కొరియర్ ఇప్పుడు కూడా పనిచేస్తుంది. కానీ ఆ కొరియర్ ఎంతగా నమ్మాడంటే హిడ్మా దాదాపు 6 సంవత్సరాల నుంచి ఆ హిడ్మా వెనకే ఆ కొరియర్ ఉంటాడు. అంటే హిడ్మా చేసిన కొన్ని ఆపరేషన్లో మెటీరియల్ కూడా ఆ కొరియరే సప్లై చేశాడు. కాబట్టి హిడ్మా ఆయన్ని బాగా నమ్మాడు. ఆ వ్యక్తి ఇచ్చిన సూచనల మేరకే ఆంధ్రప్రదేశ్లోకి వచ్చాడు అనేది ఒక సమాచారం. డబుల్ ఏజెంట్. ఓకే. ఆ కొరియర్ ఎవరంటే ఒక పోలీస్ ఆఫీసర్. అదే డబుల్ ఏజెంట్ అయిపోయాడు. అంటే వీళ్ళకి పోలీసు వాళ్ళకి ఐ థింక్ ఎప్పుడైనా నేను మాట్లాడుతుంది ఇవాళ పొద్దున ఇంకో ఛానల్ మాట్లాడుతున్నాం అనేది ఇదంతా ఒక సమాచారం. అది ఎంతవరకు కరెక్ట్ లేదు, అది కాదు. హ్యూమన్ ఇంటెలిజెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళు ఫోన్లు వాడరు. టెక్నికల్ ఇంటెలిజెన్స్ మీకు అడవి లోపల పనిచేయదు, ఫోన్లు పనిచేయదు. టెక్నికల్ ఇంటెలిజెన్స్ చాలా కాశ్మీర్లో ఉన్న టెర్రరిస్ట్ ట్యాకిల్ చేస్తున్నప్పుడు చాలా మటుకు టెక్నికల్ ఇంటెలిజెన్స్ వాడతారు వాళ్ళు. హ్యూమన్ అక్కడ కూడా ఉంటుంది. వీళ్ళు కూడా అన్ఆడిటెడ్ డబ్బులు చాలా ఉంటాయి, లక్షలు. కాశ్మీర్ లో వచ్చేసరికి టెక్నికల్ ఎవిడెన్స్ కన్నా లీడ్ ఒక కాశ్మీర్ లో ఉన్న స్పెషల్ ఆఫీసర్ తీసుకొచ్చిన లీడ్ అది. కరెక్ట్. అదేంది అక్కడ మన తెలుగు ఆఫీసరే బయటకు వెళ్తూ ఒక పోస్టర్ చూసి దాని వెనక లాగితే ఇదంతా కదిలి 6 గ్యాలంటరీ అవార్డు వచ్చింది అనుకుంటా ఆయన. సో కానీ ఒరిజినల్ ఇప్పుడు ఆర్మీ చేస్తున్న ఆపరేషన్లో కానీ ఎంఐ వాళ్ళ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు ఎవరో ఇక్కడ కార్గిల్ వైపు నుంచి మనం చూసే ఆ టైంలో మళ్ళీ ఇప్పుడు పెహల్గాం తర్వాత కూడా అడవి లోపల ఉన్నారని చెప్పి అక్కడ వెళ్ళి కొట్టారు వీళ్ళు ఆపరేషన్ మహాదేవ్లో. ఈ ఇంటెలిజెన్స్ అనేది ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తర్వాత ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా నేను మాట్లాడుతున్నప్పుడు కొంతమంది పోలీస్ ఆఫీసర్స్తో వాళ్ళేమంటున్నారంటే ఇంటెలిజెన్స్ వైఫ్ న్యూట్రల్ సిఆర్పిఎఫ్ గురించి మాట్లాడుతున్నారు. సిఆర్పిఎఫ్ ఆఫీసర్ మాట్లాడడం అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ చాలా సూపర్ ఉంది. బహుశా ఇప్పుడు ఛత్తీస్గఢ్ పోలీస్ దానికి వచ్చి ఇంప్రూవైజ్ చేసుకున్నారు. కానీ ఒరిజినల్గా నల్లమల నుంచి మొత్తం తూడ్చివేసింది నక్సల్ మూమెంట్ బికాస్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అని చేశారని చెప్తారు. మీ అంచనా ఏంటి సార్?